మీకు చెప్పినట్టే ఈ ఆదివారం మ్యానిపులేషన్ ట్యుటోరియల్ తో మీ ముందుకు వచ్చేసాను. దీంట్లో మనం ఒక ప్రొడక్ట్ ని అడ్వర్టైజింగ్ ఎలా చేయాలి అనేది తెలుసుకోబోతున్నాం. దీనికి నేను తీసుకున్న సైజు 1920 1080 200 రెజల్యూషన్. అంటే మనం thumbnails కి యూజ్ చేస్తాం కదా, సేమ్ సైజ్ ని యూజ్ చేస్తున్నాను. ఓకే, వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యుటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. అండ్ ఇక్కడ నేను యూస్ చేసే మెయిన్ కలర్స్ అంటే ఈ ప్రోడక్ట్ స్ట్రాబెరీ అన్నమాట. అందుకని చెప్పి దానికి తగ్గట్టు ఒక 3 కలర్స్ ని సెలెక్ట్ చేసుకున్నా. మిగతా కలర్స్ మనం రన్నింగ్ లో పోయేటప్పుడు చూద్దాం. అండ్ ఇక్కడ టైటిల్ స్ట్రాబెరీ మిల్క్ షేక్ అని. ఇక్కడ ఉండే ప్రోడక్ట్ అయితే చూడబాకండి. నేను పర్ఫెక్ట్ గా అడ్వర్టైజింగ్ డిజైన్ చేయడానికి వాళ్ళైతే నాకు కాంటాక్ట్ ఇవ్వలేదు కదా. నేను ఒక ప్రోడక్ట్ ని మీకు అడ్వర్టైజ్ ఎలా చేయాలనేది ఇక్కడ చూపిస్తున్నాను ఎగ్జాంపుల్ గా. ఓకే, అయితే మనం క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ఇది మన క్యాన్వాస్. ఇక్కడ నేను ఏంటంటే ఫుల్ సాలిడ్ గా ఒక కలర్ తీసుకుంటాను. కంట్రోల్ షిఫ్ట్ అండ్ ఆల్ట్ డెల్. బ్లాక్ కలర్ మనకు వచ్చేసింది. దీన్ని బ్యాక్ పంపించేసి ఈ కలర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఈ కలర్ సెలెక్ట్ చేసుకునే ముందు మనం జస్ట్ ఇక్కడ వైట్ ని యాడ్ చేద్దాం. అంటే ఆ కలర్స్ మనకి బ్యాక్గ్రౌండ్ లోకి మిక్స్ కాకుండా. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కలర్స్ పర్ఫెక్ట్ ఇదే యూస్ చేస్తానని అయితే నేను గ్యారంటీ ఇవ్వను. నాకు ఏదైనా చేంజెస్ అనిపిస్తే కంపల్సరీ చేంజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ కలర్ ని మనం సెలెక్ట్ చేసుకుందాం. జస్ట్ కలర్ పిక్ చేసాము అండ్ ఒక లేయర్ ని తీసుకుంటున్నాను. కంట్రోల్ షిఫ్ట్ అండ్ ఎంటర్. జస్ట్ ఇక్కడ బ్రష్ టూల్ తీసుకునేసాను. బ్రష్ ఓవర్ గా ఉంది, సైజు తగ్గించేసి జస్ట్ 1 క్లిక్ చేశాను. చూసారా, మనకి కలర్ అనేది యాడ్ అయ్యింది. దీన్ని ఏంటంటే నేను కొంచెం పెద్ద చేసుకున్నాక కొంచెం ఎక్స్పెండ్ చేసిన తర్వాత ఇది ఓవరాల్ సెంట్రల్ వైజ్ గా ఉంది. బట్ మనకు అలా ఉండకూడదు. ఈ డౌన్ లో వరకు ఏంటంటే కొంచెం డార్క్నెస్ ఉండాలి. ఇదంతా మనకి ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ బాటిల్ ని కంట్రోల్ కీతో సెలెక్ట్ చేసుకునేసి కొంచెం రొటేట్ చేస్తున్నాను. ఓకే, రొటేట్ చేసి జస్ట్ కొంచెం పైకి. అండ్ నేను ఈ అడ్వర్టైజింగ్ డిజైన్ కోసం కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని ఉన్నాను. అవి మీకు చెప్పడం మర్చిపోయాను. జస్ట్ ఇప్పుడు చూపిస్తాను. ఈ ఎలిమెంట్స్ లో నాకు అవసరమైనవి నేను యూస్ చేస్తాను. ఈ ఒక ఇమేజ్ ని తీసుకున్నాను. దీన్ని ఏంటంటే జస్ట్ చిన్నది చేసుకునేద్దాం. ఈ షేప్ లో పెడదాం. టైటిల్స్ ని కొంచెం పక్కన పెట్టుకునేద్దాం. బాటిల్ ని ఇంకొంచెం రొటేట్. ఓకే, చేసుకున్న తర్వాత దీన్ని కరెక్ట్ గా క్లిక్ చేసి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి వచ్చి మాస్క్ ఇచ్చేసాను. మనకు బాటిల్ అనేది ఆల్రెడీ మాస్క్ వచ్చేసింది. ఇన్వర్ట్ లో మనం మాస్క్ వచ్చేసింది. దీన్ని నేను బ్యాక్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి రివర్స్ చేస్తాను. ఓకే కదా, మనకి ఇది మాత్రమే పైకి రావాలి. అర్థమవుతుంది కదా. దీన్ని సెలెక్ట్ చేసుకునేసి బ్రష్ చిన్నది చేసేసాను. ఇక్కడ కన్వర్ట్ చేసేద్దాం. ఇక్కడ మనకు వచ్చేస్తుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మొత్తం దీన్ని అరేంజ్ చేసేద్దాం. దీని తర్వాత ఇక్కడ కూడా కొంచెం మనం అరేంజ్ చేసేద్దాం. ఈడ పైకి వచ్చింది, ఈడ మనకి పైకి వచ్చింది. ఇది మాత్రం బ్యాక్కి వెళ్ళింది అనమాట. అండ్ ఇక్కడ ఏం చేద్దాం అంటే ఈ షేప్స్ ఉంది కదా, ఈ షేప్ దగ్గర మనం కొంచెం కలర్ చేంజ్ చేద్దాం. మనం దీన్ని సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ బంటూల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకునేసి ఇది మనకి స్మార్ట్ ఆబ్జెక్ట్ లో ఉంది కాబట్టి అలాగుంది. రాస్టరైజ్ చేసేద్దాం. లైట్ గా మనకి షేడ్ ఇక్కడ కూడా, అంటే మనకి బ్యాక్ సైడ్ లో మనకి ఆ షేడ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఇక్కడ ఈ బాటిల్ ని కూడా సెలెక్ట్ చేసుకునేసి రాస్టరైజ్ చేసేద్దాం. ఇక్కడ అంటే హైలైటింగ్, అంటే మనం ఇచ్చిన ప్రోడక్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కి మెర్జ్ అవ్వాలన్నమాట. అంటే డివైడ్నెస్ చేస్తూ ఆ ప్రోడక్ట్ ని మనకి చూపించగలగాలి. అండ్ ఇక్కడ కూడా చూసారు కదా, ఇప్పుడు ఎంత వేరియేషన్ ఉందో మనకి. ఓకే, అడోబీ ఫోటోషాప్ ఎవ్రీ టూల్ డీటెయిల్ ఎక్స్ప్లెయినెడ్. ఈ ఆఫర్ కోర్స్ మీరు బుక్ చేసుకోవాలనుకుంటే ఇక 2 days టైం ఉంది. ఈ ఆఫర్ క్లోజ్ అవబోతుంది. హరి అప్. అండ్ దీంతో పాటు అడోబీ ఫోటోషాప్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ని స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి మనకి ఒక 10 members ని జాయిన్ చేసి ఈ 10 members కి అట్ ఎ టైం క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అండ్ మీకు టైమింగ్ అనేది 2 PM కి కుదరదు, మీకంటూ ఒక ఇండివిజువల్ టైం కావాలి అనుకుంటే దానికి సపరేట్ గా ఒక కోర్స్ ఉంది. అది వచ్చేసి మీ అవైలబిలిటీ టైంలో, అంటే ఉదయం 8 గంటలకా లేకపోతే సాయంకాలం 5 గంటలకా అనేది చాయిస్ ఈజ్ యువర్స్. ఆ టైంలో మీరు సెలెక్ట్ చేసుకుంటే ప్రతిరోజు మీకు ఆ టైంలో క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇండివిజువల్, అంటే మీ ఒక్కరికి మాత్రమే.
దీనికి వచ్చేసి మొత్తం డీటెయిల్స్ మీకు ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. అందరూ డిమాండింగ్ అడుగుతున్నారు కాబట్టి కొరడా క్లాసెస్ కూడా తీసుకొని వచ్చాను. ప్రీ బుకింగ్ కావాలనుకుంటే బుక్ చేసుకోండి. అండ్ ఇలిస్ట్రేటర్ మెంబర్షిప్ మనకి యూట్యూబ్ లో ఉంది. దాని తర్వాత కలర్ థియరీ ఉంది, డిజైన్ థియరీ ఉంది, థంబ్నెయిల్ డిజైన్స్ ఉంది. ఇవన్నీ మీకు ఏది కావాలన్నా గానీ డీటెయిల్ గా అండ్ డెప్త్ గా మీకు ప్రతి క్లాస్ ని ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకుని లెర్న్ చేయవచ్చు. ఈ ఫోటోషాప్, కోరల్ డ్రా అండ్ ఇలిస్ట్రేటర్ అండ్ యూట్యూబ్ మెంబర్షిప్ ఎలా బై చేయాలో తెలియకపోతే డీటెయిల్ గా చేసిన వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చుంటాను, ఒకసారి క్లిక్ చేసి వాచ్ చేయండి. నెక్స్ట్ మనం క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే ఈ ఇమేజ్ ని Ctrl+J తో కాపీ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కలర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని Alt+Shift+Backspace కలర్ చేంజ్ అయ్యింది మనకి. ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి మనకి కొంచెం ఎఫెక్టివ్ గా ఉండేటట్టు చూసుకుందాం. లేదనుకుంటే హార్డ్ లైట్, ఇది మరి ఇదిగా ఉంది, వివిడ్, మరి ఇది పింక్ లైట్ వద్దు, మనకి కలర్ బర్న్ ఇచ్చేద్దాం. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళేసి బ్లెండ్ ఆప్షన్ కి వెళ్దాం. వెళ్ళేసి అండర్ లైన్ అనేది దొయ్యడు వస్తుంది, ఇది ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ డ్రాగ్. అంటే మిల్క్ షేక్ కదా, ఫీల్ ఉండాలన్నమాట. మరీ ఎక్కువ ఇచ్చామంటే అది మిల్క్ షేక్ కాకుండా ఇంకోటి అయిపోద్ది, జాగ్రత్తగా చూసుకొని ఇవ్వండి. అండ్ ఇప్పుడు ఈ ఫ్లోర్ ని మనం యాడ్ చేద్దాం. దీన్ని Ctrl+Shift+N ఇక్కడ కలర్ చేంజ్ చేసుకొని బ్లాక్ ఇచ్చేద్దాం. అండ్ B సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ క్లిక్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ పెట్టుకునేసి జస్ట్ దీన్ని బ్యాక్ పంపించేద్దాం. అంటే బాటిల్ కి కింద కొంచెం స్ట్రెచ్ చేద్దాం. నేను ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అయితే చూపిను, లిమిటెడ్ గా ఉండేటట్టే నేను చూపిస్తాను అనమాట. మరి ఓవర్ ఎఫెక్ట్స్ ఇచ్చినా కానీ అది టైం టేకింగ్ ఎక్కువ అవుద్ది మనకి, అందుకని చెప్పేసి ఒక లిమిటెడ్ గా ఇస్తాను. మీకు ఇంకా డెప్త్ గా కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేస్తే నేను దాని తగ్గట్టు ఇంకో ప్రోడక్ట్ లో మీకు ఇంకా డీటెయిల్డ్ గా డెప్త్ గా తీసుకొని వస్తాను. ఓకే, ఇది ఒకటి అయింది. ఇంకో షేప్ అంటే మిల్క్ షేక్ కదా, మనకి స్ట్రాబెర్రీ ఫీల్ ఉంది అండ్ మిల్క్ కూడా కనిపించాలి కదా, ఆ మిల్క్ ని మనం యాడ్ చేద్దాం. ఇక్కడ ఒక ఇమేజ్ తీసుకున్నాను, జస్ట్ దీన్ని ఎక్స్టెన్షన్ చేసి ఓకే వచ్చింది. సేమ్ ఇందాక చెప్పినట్టే దీనికి కూడా ఏంటంటే రాస్టరైజ్ చేసేసి ఇక్కడ బ్రన్ టూల్ తీసుకునేసి ఇక్కడ లైట్ గా, ఇది మనం ఇక్కడ లిమిట్ అయినా పెట్టుకోవచ్చు, 50లో ఉంది. డిపెండ్ ఆన్ మీరు చేసే వర్క్ని బట్టి మీరు దాన్ని యూజ్ చేయవచ్చు. ఓకే, క్లియర్ కట్. అంటే మిల్క్ షేక్ తక్కువ, మనకి ఫ్రూట్ అనేది ఎక్కువ అనమాట. అండ్ ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటూ వద్దాం. ఇది తీసుకునేసి ఇదంతా ఏం భయపడబాకండి, అంతా క్లియర్ అవుద్ది. దీన్ని రాస్టరైజ్ చేసేస్తున్నాను. సెలెక్ట్లోకి వెళ్ళేసి మోడిఫై సెలెక్ట్ చేసుకునేసి కాంట్రాస్ట్ పెట్టేశాను 1. ఓకే, ఇప్పుడు Ctrl+Shift+I కొట్టి డిలీట్ కొట్టాను. చూసారా, ఆ వైట్నెస్ అంతా వెళ్ళిపోయింది. బట్ ఇది ఉంది కదా, దీన్ని కూడా మనం చేద్దాం. Ctrl+J ఈ లేయర్ని వచ్చేసి మల్టిపుల్ ఇచ్చేస్తున్నాను. అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ ఎరేజర్ క్లిక్ చేశాను, షార్ట్ కట్ E ఇక్కడ ఎరేజ్ చేశాను. ఇంకా ఇలాగే కొన్ని ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకుంటూ వస్తాను. దీన్ని ఏంటంటే బ్యాక్ సైడ్ పంపించేద్దాం. ఓవరాల్గా పెట్టేసి జస్ట్ రొటేట్. దీన్ని కూడా సేమ్ యాస్టేజ్గా దీన్ని అరెస్ట్ చేసేద్దాం. Ctrl+J దీన్ని సెలెక్ట్ చేసుకుని మల్టిపుల్, నేను మళ్ళీ పై సెలెక్ట్ చేసుకునేసి ఈ వైట్ని అరెస్ట్ చేసేద్దాం. మళ్ళీ దీన్నే సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ డ్రాప్ షాడో యాడ్ చేద్దాం. అంటే ఇక్కడ షార్ప్నెస్ ఉంది కదా, దానికోసం. ఇది మరి ఓవర్గా కాకుండా జస్ట్ లైట్. ఇది కూడా కొంచెం డార్క్గా ఉంది, మనం తగ్గించడానికి ట్రై చేద్దాం. సరిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఒక ఫ్రూట్ని యాడ్ చేసేద్దాం. ఈ ఫ్రూట్ని మనం ఇక్కడ యాడ్ చేద్దాం. బట్ ఇది ఇక్కడ కాదు, ఇంకోటి తీసుకుంటాను. ఎస్, ఇది ఏంటంటే మనకు కట్ అయినట్టు ఉంది కదా, కొంచెం అన్ని ఫుల్గానే ఉండడం కాకుండా కొంచెం. దీన్ని ఏంటంటే నేను ఈ పాయింట్లో పెడతాను. ఈ పాయింట్లో పెట్టేసి ఈ బాటిల్తో సెలెక్ట్ చేస్తాను, ఇక్కడ వరకు మనకి ఎగిరిపోయేటట్టు. అండ్ ఇది కూడా కొంచెం చూద్దాం. చేసిన తర్వాత ఇక్కడ ఏం చేద్దామంటే జస్ట్ మళ్ళీ దీన్ని బ్లాక్ చేసేద్దాం. చేసేసి ఎరేస్ చేసేద్దాం. కొంచెం షేడ్, దీన్ని మనం మల్టిపుల్ ఇచ్చేద్దాం. ఓకే, ఫైన్. ఇక్కడితో మనకి ఇది అయిపోయింది. ఇటువంటివే ఒక 2 తీసుకునేసి మనం అక్కడక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్దాం. తీసుకున్నాను. ఈ 2 కూడా ఏంటంటే వేరియేషన్ తెలియడానికి కోసంగా, అంటే అన్ని కాయలు ఒకే విధంగా ఉండవు కాబట్టి దానికి వేరియేషన్ చూపిస్తున్నాం, అంతే, ఇంకేం లేదు. ఓకే, ఇక్కడతో ఇది అయ్యింది. దీంట్లో ఏంటంటే మనం
కొన్ని లీవ్స్ని యాడ్ చేద్దాం. అంటే వీటికి సంబంధించిన ఆకుల్ని తీసుకుని వచ్చి యాడ్ చేద్దాం. ఓకే, తీసుకున్నాను. వీటిని డివైడ్ చేసుకునేసి మనకు కావాల్సిన చోట మనం యాడ్ చేసుకుందాం. మనం హైడ్ చేసేద్దాం ఇటు వరకు. ఓకే, ఈ స్పేస్ ఏంటంటే కొంచెం కావాలి మనకి, అందుకని చెప్పి నేను వదిలాను. ఈ ఒక్క ఆకుని మాత్రం సపరేట్గా తీసుకుందాం. యాక్చువల్గా నేను తీసుకున్నాను, బట్ అది నాకు ఫైల్ ఓపెన్ కాలేదు. దానికోసం ఏంటంటే ఈ ఆకుని మనం కట్ చేసేస్తున్నాం. ఇప్పుడు వీటికి ఇవ్వాల్సిన ఎఫెక్ట్స్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఈ లేయర్ని మనం సెలెక్ట్ చేసుకునేసి కాపీ చేసేద్దాం. కాపీ చేసి ఫిల్టర్లోకి వెళ్ళేసి బ్లర్ గ్యాలరీ, పాత్ బ్లర్. మనకి కొంచెం షేడ్ వచ్చింది. జస్ట్ దీన్ని ట్యాప్ చేద్దాం, కొంచెం వచ్చేటట్టు. ఇది కూడా కొంచెం ఇలాగే ప్రతిదానికి ఒక్కొక్క ఎఫెక్ట్, అంటే ఒక్కొక్క దగ్గర ఎఫెక్ట్ ఇస్తాను, ఒక్కొక్క దగ్గర ఇవ్వను. ఈ విధంగా యాడ్ చేసుకుంటూ వస్తాను నేను. ఇది జస్ట్ బ్లర్ ఇచ్చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వరకు అయితే ఎఫెక్ట్స్ నేను అప్లై చేసేసాను. ఇప్పుడు మనకు కావాల్సిన కొంచెం ఫినిషింగ్ టచెస్ ఇద్దాం. ఇక్కడ ఒక చిన్న ఇమేజ్ తీసుకున్నాను, జస్ట్ ఇక్కడ యాడ్ చేశాను. ఇక్కడికి కొంచెం డేటా కావాలి, దాన్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ 100% మిల్క్ అని చెప్పి యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకు అక్కడ కలర్ చేంజ్ కావాలంటే తర్వాత చేసుకుందాం. ఇక్కడ ఒక చిన్న ఎలిమెంట్ ని మనం యాడ్ చేద్దాం. ఇది ఎందువల్ల తీసుకున్నానంటే, మనం యాక్చువల్ గా చేసేది మిల్క్ అండ్ స్ట్రాబెర్రీ. ఆడ మిల్క్ ఈ వైట్ మాత్రం కనిపిస్తుంది, బట్ ఇక్కడ ఏంటంటే ఇది యాడ్ చేసినందువల్ల మనకి ఇంకా క్లియర్ గా మనకి తెలుస్తుంది అనమాట. బట్ మరి హైలైట్ ఏం అవసరం లేదు, జస్ట్ మనం ఆడ ఇచ్చాం మిల్క్ షేక్ అనేది తెలియడానికి అంతే. ఓకే, ఆడికి అయిపోయింది మనకి. ఇంకా టైటిల్ ని మనం యాడ్ చేయాలి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ టైటిలే. అండ్ ఇక్కడ వచ్చేసి 250 ml యాడ్ చేద్దాం. దీనికి వచ్చేసి మనం యాడ్ చేద్దాం. అండ్ స్ట్రాబెర్రీ టైటిల్ని మనం ఇక్కడ ఇద్దాం. ఇక్కడ దీన్ని కూడా కొంచెం మా ప్రొటెక్షన్స్ ఉంటాయి, చేద్దాం. ఇప్పుడు ఇది మనకు మెయిన్, మనకు కావాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే ఇదే. ఇది మొత్తం ఫస్ట్ ఒక సెట్టింగ్ చేసుకునేసి తర్వాత మీ దగ్గరికి వస్తాం మళ్ళీ. ఇప్పుడు వీటికి కూడా ఎలిమెంట్స్ని మనం యాడ్ చేద్దాం. ఇది ఇప్పుడు దాకా మనం చూసింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు యాడ్ చేసే డేటానే మనకు మెయిన్ హైలైట్ అయ్యేది. అండ్ ఇక్కడ కొన్ని మార్పులు చేర్పులు కూడా ఉంటాయి. ఈ ఇమేజెస్ ఏంటంటే మరి ఓవర్నెస్ అనిపిస్తుంది, అవన్నీ కూడా ఏంటంటే ఫైనల్లో మనం అడ్జస్ట్మెంట్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే నాకు కొంచెం ఈ ఫ్రీనెస్ ఇక్కడ కనిపించలేదు నాకు. ఇక్కడతో మనకి ఇది అయ్యింది. ఇప్పుడు ఆ క్లమ్జీనెస్ని మనం తగ్గించడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ లెటర్స్ మొత్తం మనం సెలెక్ట్ చేసుకునేసి దీనికి చిన్న ఎఫెక్ట్ని యాడ్ చేద్దాం. సెలెక్ట్ చేసుకునేసి లింక్ ఇచ్చేసాను. అండ్ Ctrl+J చేసేసి మెర్జ్ చేసేస్తున్నారు. ఇది వరకు సపరేట్గా ఒక లేయర్ మనకు ఉంది, ఇవన్నీ హైడ్ చేసేస్తాను. క్లిక్ చేసి లింకెడ్ లేయర్స్ యాడ్ ఉంది, సెలెక్ట్ లింకెడ్ లేయర్స్, ఇవన్నీ హైడ్ చేసేస్తాను అనమాట.
హైడ్ చేసేసాం మొత్తం మనకి. ఇప్పుడు ఏంటంటే వీటికి కొంచెం లైట్గా టెక్స్ట్లో ఎఫెక్ట్ని యాడ్ చేసేద్దాం. ఇది తీసుకున్నాను, రాస్టరైజ్ చేసేసి ముందు మనం దీన్ని ఈ టెక్స్ట్ని ఎక్కడ ఉందో చూస్తాం. టెస్ట్ అని పెట్టేశాను. ఓకే, లీవ్ ఇట్. ఇది వచ్చేసి జస్ట్ దీని మీదకి వచ్చేసాం. Ctrl+Alt+G ఇది వచ్చేసాం కదా మనకి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే రాస్టరైజ్ చేసేసి ఫస్ట్ టైం మనం తీసుకోవాలి. ఈ కలర్ని సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ ఇమేజ్లోకి వెళ్దాం. అడ్జస్ట్మెంట్స్, గ్రేడియంట్ మ్యాప్ ఉంది కదా, దీంట్లోకి వచ్చేసాను. చూసారా, ఆల్రెడీ మనకి ఇది అయిపోయింది. కొంచెం డార్క్ చేసుకుందాం. ఓకే, చాలు. దీన్నే మళ్ళీ కాపీ చేసుకుందాం. చూసారా, ఇక్కడికి వచ్చేసాం. మనకి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, అందుకని ఇప్పుడు ఈ టెక్స్ట్ ఏంటంటే మనకి బ్యాక్ పంపించేద్దాం. ఇప్పుడు టెక్స్ట్ కూడా ఒక డిఫరెంట్ లుక్ అంతే. ఇది కూడా బ్లాక్ ఇచ్చేద్దాం. 100% అనేది మనకి రాస్టరైజ్ చేసేసి బ్లాక్. ఇప్పుడు దీనికి ఈ ఒక చిన్న బిట్ తీసుకుందాం. వర్కౌట్ అయితే వర్కౌట్ అయినట్టు, లేదంటే లేదు. అండ్ దీంట్లో ఇంకా మనకు కొంచెం ఎఫెక్టివ్ ఉండాలి అనుకుంటే Ctrl+A, Ctrl+Shift+N, ఇక్కడ వచ్చేసి ఓవర్లీ 50% గ్రే. ఓకే కదా, సెలెక్ట్ చేసుకునేసాను. ఇక్కడ మనకు గ్రే వచ్చింది. దీన్ని కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసిన తర్వాత మొత్తం ఇది బ్యాక్కి వెళ్ళిపోయేసి ఓకే ఈ పొజిషన్లో పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత బ్లర్, నాయిస్, యాడ్ నాయిస్. చూసారా, యాడ్ నాయిస్ వచ్చేసింది మనకి. గాషియన్ మోనోక్రోమాటిక్ మనకి ఎంత కావాలంటే అంత వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, యాక్చువల్ ఇది, ఇప్పుడు ఇది మీకు క్లియర్గా ఇంకా చూపించాలంటే ఇది ఇది చూసారు కదా, బ్లర్నెస్ మనకి. దీనికి కావాలంటే ఇంకొంచెం బ్లర్ యాడ్ చేసుకుందాం. లైట్గా జస్ట్ గాషియన్ బ్లర్ పాయింట్. ఓకే, ఇది ఎఫెక్ట్, ఇది వితౌట్ ఎఫెక్ట్. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ని మనం కొంచెం కావాలంటే కిందకి తెచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి కాకుండా ఈ బ్యాక్గ్రౌండ్ వరకే మనకు ఉంటుంది ఎఫెక్ట్. ఈ విధంగా మనం ఒక ప్రోడక్ట్ని అడ్వర్టైజ్ చేయవచ్చు. ఓవరాల్ ఫుల్ డిస్ప్లే మీద మనకి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూసారుగా, ఓవరాల్ అవుట్పుట్ మనకు ఫుల్ డిస్ప్లే మీద. ఇటువంటి అడ్వర్టైజింగ్ ప్రమోషన్స్ చేసేటప్పుడు మీరు ప్రోడక్ట్ ఏంది, ఆ ప్రోడక్ట్ సంబంధించిన కంటెంట్ని డీటెయిల్గా తీసుకున్న తర్వాత మీరు కాన్సెప్ట్ రెడీ అయిన తర్వాత ఎంటర్ అవ్వండి. వితౌట్ కాన్సెప్ట్, వితౌట్ డేటా లేకుండా మీరు ఎంటర్ అయ్యారంటే అది పర్ఫెక్ట్నెస్ అనేది మనకు ఉండదు. ఐ హోప్ ఈ ట్యుటోరియల్ మీకు నచ్చింది అనుకుంటాను అండ్ మీ వర్క్ కి ఇది హెల్ప్ అయింది అనుకుంటాను. అండ్ ఈ ట్యుటోరియల్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. మీ కామెంట్ ని చూసే నేను ఇటువంటి ట్యుటోరియల్స్ ఇంకా తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఐ హోప్ ఈ ట్యుటోరియల్ నచ్చుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి మరిన్ని ట్యుటోరియల్స్ మీకు నోటిఫికేషన్ అందడానికి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యుటోరియల్తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.